నమస్కారం. పొదలకొండ వైజయంతి గారు, కేవీఎస్ రోహణి గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ముత్యాల ముగ్గు సినిమా 50 సంవత్సరాల నిండిన సందర్భంగా హైదరాబాద్లో ఫోన్ చేశారు. ఆ సినిమాలో మీరు వేషం వేశారు కదా, ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చక్కని విషయాలు ఏమైనా ఉంటే చెప్పని వాళ్ళు నన్ను అడిగారు. ముత్యాల ముగ్గు సినిమా 1975 సంవత్సరంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందరూ కొత్త వాళ్ళతో తీశారు. చాలా అద్భుతమైన సినిమా. దాంట్లో అనుకోకుండా నాకు వేషం ఇచ్చారు బాబు గారు, రావు గారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు బుద్ధిమంతులు వేషం ఇచ్చారు, అది ఏజీలో పోయింది. సరే మళ్ళీ 75 సినిమాలు చేసి పిలిచి వేషం వేయాలంటారు. అంతకు మించి గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమా యూనిట్ 75 వచ్చిన తర్వాత ఆ యూనిట్ వాళ్ళందరికీ ఎంటర్టైన్ చేయడానికి నాకు చేసే ప్రోగ్రాం పెట్టేశాం. ఒక గంట ప్రోగ్రాం చేశాం. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. అందులో కీచకుడు అని వేషం ఇచ్చారు. హీరోయిన్ని రేపు చేసి వేశాం. ఆ సినిమా అన్నీ అయిపోయాయి. రాజమండ్రి వీరభద్ర టాక్స్లో రిలీజ్ అయింది. చూశాను, నా వేషం ఉంది. అది నా ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాత 50 ఏళ్ళలో సినిమాలు చేశా. చాలా గొప్ప సినిమాలు చేశాం. ఆ సినిమా 50 ఏళ్ళు ఫంక్షన్ అయిన తర్వాత హైదరాబాద్లో అబ్బాయి వాళ్ళ బిల్బిల్ గారు, సూపర్ గారు కార్యక్రమం చేశారు. ప్రసాద్ చేస్తాం దానికి వెళ్ళారు. ఆ సినిమాలో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంత చనిపోయారు. ఒక హీరోయిన్ సంగీత, నేను చూద్దాం. చాలా బాగా జరిగింది. ఆ సినిమా నేషనల్ అవార్డు వచ్చింది. 100 రోజుల ఫంక్షన్ని వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ కోసంలో నా పత్రం వేశారు. నా పత్రం ఇచ్చారు. ఈ రకంగా ముత్యాల సినిమాతో నా సంబంధం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిగ్గా జూన్ 18వ తారీఖున భీమ్ గారు ఫోన్ చేసి, జిత్మాల్ మిత్ర గారు, ముత్యాల ముగ్గు పిక్చర్ రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో 50 ఏళ్ళ పండుగ చేస్తున్నాం. అందుకు మీరు వేషం చేశారు కదా, మీరు రావాలి అన్నారు. చాలా ఆంధ్రపడ్డ మునుపూడి వెంకటరమణ అబ్బాయి వట సుబ్బరాజు గారు, భీమ్ గారు ముగ్గురు ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీరు రావాలి అన్నారు. సరే, అది ఎప్పుడు రావాలని అడిగా. జూన్ 28వ తారీఖు 2025 ప్రసాద్ ల్యాబ్స్ హైదరాబాద్ చేస్తామని చెప్పారు. చాలా ఆనందపడ్డా. ఆ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చనిపోయారు. కొద్దిమంది వెళ్ళారు. అందులో నేను ఒకటి వెళ్ళాను. ఆ రోజున కార్యక్రమం మా అద్భుతం చేశారు. సంగీత గారు, హీరోయిన్, నేను, మా ఇద్దరికి ఆయన సత్కారం చేశారు. చాలా వారు ఇంటర్వ్యూ చేశారు. ఒక సినిమా 50 ఏళ్ళ ఫంక్షన్కి మేము ఉండడం, పాల్గొని ఉండడం, ఆ సత్కారం పొందడం జీవితంలో అద్భుతమైన ఘట్టం. ఆ సినిమా 1975లో రాజమండ్రి వెళ్ళినప్పుడు చాలా విషయాల్లో నేను సినిమా చూడడం, పాల్గొనడం, వాళ్ళ సహాయపడడం. మా అన్నయ్య గారు శ్రీపాద పంచాబి సినిమా అంతా వచ్చి చేశారు. వారికి సహాయపడ్డారు. లొకేషన్స్, పర్మిషన్స్ అన్నీ. అది మహత్తర సినిమా, అంత గొప్ప సినిమా. 50 ఏళ్ళ ఉండడం నా అదృష్టం. నాకు సెలవు. థ్యాంక్ యూ సార్.